तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति स्वरूपदामोदर स्वामिनिति नामिने। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय। श्री श्री राधारमण लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौरनिताय भगवान की जय। जगत गुरु श्री प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय। ఈ రోజు మనం భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి సందేశాన్ని, యోగ పరిపూర్ణత్వాన్ని పొందే విధానము, దాని యొక్క ప్రయోజనాన్ని తెలుసుకుందాం. సో సతీదేవి కూడా యోగము ద్వారానే తన యొక్క నెక్స్ట్ జన్మని, తను కోరుకున్న జన్మని సాధించింది. అదేవిధంగా మనందరం కూడా యోగ విధానాన్ని, సతీదేవి అయితే అప్పుడు సత్యయుగం యుగారంభంలో, మరి మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాము. కలియుగంలో యోగ విధానం, ఏ యోగ విధానం ది బెస్ట్, దాని తర్వాత దాని యొక్క ప్రయోజనం ఏంటి, సతీదేవి ఉన్నతమైనటువంటి ఆ జీవితం సతీదేవికి ఇంకా ఆ దేహంలో ఉండటము ఆత్మకి ఇష్టం లేదు. కోర్స్ సతీదేవి తానుగా భగవంతుడి యొక్క స్వయం బహిరంగ శక్తి. సో ఆ బహిరంగ శక్తికి ఎవరైతే ఈ దేహాన్ని ఇచ్చారో, ఆ దేహం ఇచ్చిన వాళ్ళ యొక్క కల్మశాలతో నిండి ఉందనే భావంతో తన దేహాన్ని వదిలేసింది. మరి దేని కొరకు? నెక్స్ట్ కోరుకున్న దేహాన్ని పొంది. మరి మనం కూడా ఈ దేహం వచ్చింది, మనకు తెలియదు ఎలా వచ్చింది ఏంటి అనేది. ఎవరిచ్చారు? భగవత్ కృప వల్ల మన తల్లిదండ్రులు మనకి దేహాన్ని ఇచ్చారు. మరి ఈ దేహముతో మనం చేయవలసిన పని ఏంటి? మరి ఈ దేహాన్ని ఇచ్చిన వాళ్ళతో ఎంతవరకు మనం సాంగత్యం ఉండాలి? ఒకవేళ మనం అవసరం లేని సాంగత్యం వల్ల మనకు ఎటువంటి పరిణామం జరుగుతుంది? ఒకవేళ అటువంటి సాంగత్యాన్ని తీసుకున్నందుకు ఆల్రెడీ శివ భగవానుడు చెప్పాడు, ఆ సాంగత్యం వద్దు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. సో చెప్పినా వినలేదు. అక్కడ వెళ్ళిన తర్వాత సో అనుకున్నది మనం కూడా ప్రచారానికి వెళ్తూ ఉంటాం. సో ఆమె కూడా ఒక ప్రచారం మోడే, దక్షుణ్ణి చేంజ్ చేద్దాము. ఉత్తమ భక్తుడి పట్ల చాలా అపరాధాలు చేస్తూ ఉన్నాడు. సో ఆ అపరాధాల నుంచి రక్షించడానికి కొరకు వెళ్ళింది. కానీ మనం కూడా వెళ్ళింది ఎవరి ఆజ్ఞానుసారం వెళ్ళింది? తన సొంత ఆజ్ఞానుసారం వెళ్ళింది. శివుడు తన యొక్క భర్త, గురువు, ఉత్తమ భక్తుడు, ఉత్తమ యోగి. మరి అటువంటి గురువు ఆజ్ఞానుసారం, భర్త ఆజ్ఞానుసారం వెళ్లకుండా తన సొంత డిసిషన్ ప్రకారం వెళ్ళింది కాబట్టి అక్కడ ప్రచారం పనిచేయాలి అన్నట్టు. అర్థమైందా? మనం కూడా వెళ్తూ ఉంటాం సొంత డిసిషన్లతో. అప్పుడు అక్కడ ఏమవుతుంది పరిణామం అనేది తెలుసుకోండి. మనం ఏం చేస్తాం? అలా వెళ్ళి చాలా బ్రహ్మాండంగా చేశాను అనుకుంటాం. రిజల్ట్ సతీదేవి రిజల్ట్ కదా. ఆ రిజల్ట్ మనందరికి చూపించడానికి కొరకే. పాపం వెళ్ళింది, ఇనీషియల్గా మనం అనుకున్నాం వాళ్ళ అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు అందరినీ కలవచ్చు, కానీ ఆమె మెయిన్ ఇంటెన్షన్ వాళ్ళతో కాదు. సో ఆయన చేస్తున్న అపరాధాలు ఇంకా అట్లనే కంటిన్యూ కాకూడదు అనే ఉద్దేశంతో ఆయన మార్చడానికి కొరకు. కానీ ఇక్కడ ఏమైంది? ఆమె మన దగ్గర కూడా కెపాసిటీ ఉంటేనే మనం వెళ్ళాలి. మన దగ్గర కెపాసిటీ లేకున్నా కూడా చాలాసార్లు గురువు ఆజ్ఞ ఒకటి ఉంటుంది, మన ఆలోచన ఒకటి ఉంటుంది. దానివల్ల నష్టం ఎవరికి జరిగింది?
ఎవరైతే మాట వినకుండా ముందుకు ఆ మార్గంలో అనుకున్నది మంచి మార్గమే కదా! ఏముంది గురువు చెప్తే ఏంటి, చెప్పకుంటేది మనం వెళ్దాం. సో, ఎప్పుడైతే గురువు ఆజ్ఞ అంటే భగవత్ ఆజ్ఞ. ఆ ఆజ్ఞను ఎవరైతే పాటిస్తారో దే విల్ గెట్ సక్సెస్. ఎవరైతే ఆజ్ఞని పాటించకుండా ధిక్కరించి వెళ్తారో దే విల్ గెట్ ఫెయిల్యూర్. ప్రభుపాద వెళ్లారు అమెరికాకు. ప్రభుపాద కంటే ముందు గూడా చాలా మంది శిష్యుల్ని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ పంపించాడు. వాళ్ళన్నారు గురువుగారు మా వల్ల గాదు. ఓకే. కమ్ బ్యాక్. ఎందుకు అదే చేశారు? రేపొద్దున వాళ్ళు మమ్మల్ని గూడా పంపించి ఉంటే, మేము గూడా మొత్తం ప్రపంచమంతా గూడా ఇలా చేసేవాళ్ళం, అలా చేసేవాళ్ళం. సో, కానీ వాళ్ళందరూ గూడా చేతులెత్తేస్తారు. మా వాళ్ళు ఈ ప్రచారం కుదరదని. ప్రభుపాద వెళ్లారు. అది గూడా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఉన్నప్పుడు వెళ్లి వాళ్ళు చేయలేకపోయారు. మన ప్రభుపాదుల వారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ లేరు ఫిజికల్‌గా. కానీ వెళ్లి సక్సెస్ అయ్యారు. అంటే ఫిజికల్‌గా గురువుగారు ఉండాల్సిన అవసరం లేదు. గురువుగారు వచనాలు ఫిజికల్‌గా ఉన్నాయి. గురువుగారి ఆదేశాలు ఫిజికల్‌గా ఉన్నాయి. ఆ ఆదేశాలు ఇప్పుడు భగవద్గీత ఉంది, భాగవతం ఉంది. భగవద్గీత రూపంలో భగవంతుడు ఫిజికల్‌గా ఉన్నట్టా లేదా? భాగవత రూపంలో భగవంతుడు ఫిజికల్‌గా ఉన్నట్టా లేదా? ఉన్నాడు. భగవంతుడి విషయంలో తర్వాత భగవంతుడి యొక్క వాణి విషయంలో తేడా లేదు. అదేవిధంగా గురువు విషయంలో, గురువుగారి యొక్క వాణి విషయంలో ఎటువంటి తేడా ఉండదు. అది మనం గమనించి మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ చెప్తున్నారు మైత్రేయ ముని ఎవరితో? విదురుడితో. ఓ శత్రునాశక! విదురుడు ఎంత మహాభక్తుడంటే శత్రువులను చాలా సులభంగా సంహరిస్తాడు. అంటే ఈయనేమన్నా పెద్ద పెద్ద యుద్ధాలు చేసి శత్రువులందరిని సంహరించాడా? అది గాదు. ఆయన శత్రునాశక అంటే ఆ యుద్ధాలు చేసి ఆత్మలను దేహంలోంచి విడదీయచ్చేమో. కానీ ఎవరైతే ఆత్మతో పాటు శత్రువులు ట్రావెల్ చేస్తా ఉంటారు. ఎవరాళ్ళు శత్రువులు? తనతో పాటే తనని ప్రతి జన్మలో పతనము చేసేటువంటి శత్రువులు. హూ ఆర్ దే? ఎవరు? అంటే ఓ శత్రునాశక! మనం గూడా అప్పుడప్పుడు ఎందుకు ఈ పదం ఇంపార్టెంట్ అంటే, ఎదుటి వాళ్ళని మనం పేరుతో చాలా సార్లు పిలుస్తాం. కానీ ఇక్కడ భగవద్గీతలో గాని, భాగవతంలో గాని చాలా సార్లు మనం అబ్జర్వ్ చేస్తుండాల. ఎలా సంబోధిస్తున్నారు? వాళ్ళ గుణాలను బట్టి వాళ్ళని పిలుస్తా ఉంటారు. నీ లోపల అర్జునుడిని ధనంజయ అంటాడు కదా! వృధ అంటాడు. ఓ అర్జున్ అని గూడా అనొచ్చు గదా! కానీ అలా ఆహ్, గుడాకేశ అని సంబోధిస్తా ఉంటారు. కృష్ణుడిని రిషికేశ అని సంబోధిస్తా ఉంటారు కదా! సో, చాలా సందర్భాల్లో వాళ్ళ గుణాలను బట్టి సంబోధించడం జరుగుతుంది. విదురుడు శత్రునాశక. మరి ఇక్కడ మనందరం గూడా ఈ పదం ద్వారా మన లోపల ఉన్నటువంటి శత్రువుల్ని మనం సంహరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏ విధంగా? మన లోపల ఉన్న శత్రువుల్ని మనం ఎలా సపోజ్ మన హార్ట్ బాలేదనుకోండి. హార్ట్ స్పెషలిస్ట్ అయినా గూడా ఆయన హార్ట్ సర్జరీ చేసుకోగలుగుతాడా? ఆ! కిడ్నీస్ బాలేదు. సో, కిడ్నీ ప్రాబ్లమ్ వస్తుంది. కిడ్నీ స్పెషలిస్టే ఆయన. మరి ఆయన తన యొక్క కిడ్నీ తను బాగుపరుచుకోగలడా? చేయలేడు. ఆయన గూడా ఇంకో ఎక్స్‌పర్ట్ డాక్టర్ కావాలి. కాబట్టి ఇక్కడ గూడా మన యొక్క లోపల ఉన్న శత్రువుని సంహరించడానికి కొరకు మనము ఎక్స్‌పర్ట్ డాక్టర్ గురువుని సంప్రదించాలి. ఆ విధంగా యజ్ఞస్థలి యందు తండ్రితో పలికిన సతీదేవి ఉత్తర ఇంకా తను ఏం చెప్పాలనుకుందో అన్నీ చెప్పేసి, సో, అక్కడ అవమానాన్ని భరించలేక తనేం జేస్తుంది, తన లోపల ఉన్నటువంటి శక్తి, యోగ శక్తి ఎవరు? శివుడు చాలా ఉత్తమ భక్తుడు. అన్ని యోగాలు తెలిసినటువంటి వాడు. సో, ఏ సందర్భంలో ఏ యోగాని లైక్ అర్జునుడు ఎన్నో విలువిద్యలు కలవాడు. సో, ప్రతి ఒక్కరి మీద బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడు. వదలలేడు. సో, ఆ ఎదుటి పార్టీ ఎటువంటి అస్త్రాన్ని వదులుతారో దాన్ని విత్‌డ్రా చేయిస్తాడు. ఇమ్మీడియేట్‌గా వాళ్ళని సంహరించడానికి తన దగ్గర అంటే వాళ్ళ యొక్క కెపాసిటీ బట్టి ఎలా సంహరించొచ్చనేది బాణాన్ని వేస్తాడు. ఆ విధంగా ఇక్కడున్నటువంటి పరిస్థితిలో దక్షుడిని సంహరించొచ్చు. కానీ సంహరించదలుచుకోలేదు. ఎందుకు? దక్షుడక్కడ తండ్రి పాత్రని పోషిస్తున్నాడు. కాబట్టి ఒక తండ్రిని సంహరించకూడదు. కాబట్టి ఆ తండ్రి ఇచ్చినటువంటి దేహాన్ని త్యజిస్తే ఆయన సంహరించినట్టే ఆయనకింకా. అని తను ముఖి అయి, ఉత్తర అభిముఖి అయి నేలపై కూర్చుండింది తను. పీతాంబరమును కట్టిన ఆమె ఆచమనము కావించి
కనులను మూసుకొని యోగమునందు సంలగ్నమయ్యాను. సో దేహ త్యాగం చేయడానికి కొరకు ఎలాగైతే ప్రభుపాదుల వారు తన జీవితం అంతా భగవంతుడి యొక్క ప్రచారానికి ఆయన ఉపయోగించి ఫైనల్ స్టేజ్లో తను కూడా ఇంకా ఈ దేహ త్యాగం చేయడానికి అందుగురించి ఆచార్యులు ఏం చెప్తారంటే ఏది నేర్చుకోవాలా జీవితానికి ఏది ముఖ్యము ఆర్ట్ ఆఫ్ లివింగా ఆర్ట్ ఆఫ్ డైయింగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ యొక్క పర్పస్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ యొక్క పర్పస్ ఆర్ట్ ఆఫ్ డైయింగ్ అంటే మనం ఈ దేహాన్ని ఎలా వదిలిపెట్టాలి అనేది మనం నేర్చుకున్నట్టయితే దాని కొరకు మొత్తం జీవితం అంతా జీవించడమే మనము అంతిమ క్షణాల్లో ఎలా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా అనే దాని గురించి లైక్ ఎగ్జాంపుల్ ఒక స్త్రీ ఉంది అమ్మాయి పుట్టినప్పుడే ఆ ఇంటి నుంచి ఎలా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఎటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఎటువంటి వాళ్ళతో లైఫ్ టైం సాంగత్యం ఈ జీవితానికి తీసుకోవాలనేది నేర్చుకోవాలా అమ్మాయి ఏదో ఒక రోజు ఖచ్చితంగా తన పుట్టింటిని వదిలిపెట్టాలి అది షూర్ కానీ ఎప్పుడు అనేది చాలా పుట్టంగానే 25 సంవత్సరాలు చాలా సంవత్సరాలు ఉంది అనుకుంటారు ఆ టైం రానే వస్తుంది ఆయిల్ వదిలిపెట్టి వెళ్ళాలి కానీ అది ఎవరు డిసైడ్ చేయాలా తల్లి తండ్రి శాస్త్రము ప్రకారము నేను ఎలా ఎవరి దగ్గరికి మళ్ళీ అక్కడ వెళ్ళి నా యొక్క ధర్మం ఏంటి ఇక్కడ కూడా తను వదిలిపెట్టడానికి రెడీ అవుతుంది సో ఏ విధంగా తన పీతాంబరమును కట్టి ఆమె ఆచమను కావించి కనులను మూసుకొని యోగమునందు సంలగ్నమైంది భాష్యం ఎవరైనా మనుజుడు దేహ త్యాగము చేరగోరినప్పుడు కుంకుమ పువ్వు వర్ణము కలిగిన వస్త్రమును ధరించమని తెలుపబడింది సో అందుగుంచే పీతాంబరం ఆ వస్త్రాన్ని సో అంటే చూడండి ఎవరైనా నిజంగా మరి ఇది చేస్తారో తెలియదు శాస్త్రం చెప్తుంది కుంకుమ పువ్వు అంటే కింద వేస్తారనుకుంటా బహుశా మరి పైన అయితే వైట్ గుడ్డ కప్పడం జరుగుతుంది పీతాంబరాన్ని ధరించాలంట కనుక సతీదేవి దక్షదత్తమైన తన దేహము త్యజింపనున్నానని సూచించు వస్త్రములు మార్చినట్లు ఇండికేషన్ ఇచ్చేసింది అంతకుముందేమో యజ్ఞానికి మంచి మంచి బట్టలు కట్టుకొని నగలు వేసుకొని వచ్చింది ఇంకా అవన్నీ తొలగించి నేను దేహ త్యాగం చేయబోతున్నానని తన డ్రెస్ చేంజ్ చేసుకుంది దక్షుడు సతీదేవి తండ్రి అతనిని సంవరించిన బదులు అతని అంశమైన తన దేహమును నశింపజేయట ఉత్తమమని ఆమె నిర్ణయించుకునను ఆ విధంగా ఆమె దక్ష దత్తమగు దేహమును యోగ విధానమున త్యజింప నిశ్చయించుకొనను సతీదేవి యోగులందరిలోనూ సర్వశ్రేష్ఠుడని ప్రసిద్ధిగాంచిన శివుని భార్య శివుడు సమస్త యోగమును ఎరిగి ఉన్నందున ఆమె కూడా వారిని ఎరిగినట్లు గోచరిస్తుంది ఆమె యోగమును భర్త నుండి నేర్చి ఉండవచ్చును లేదా ప్రజాపతి యగు దక్షుని తన అయినందున దక్షుడు కూడా మహాజ్ఞాని అంశమున జ్ఞానవంతురాలై ఉండవచ్చును తన ఇచ్ఛానుసారం దేహం త్యజింపగలుగుటే భౌతిక తత్వముల బందీ నుండి విడుదల కోరుట యోగం యొక్క పరిపూర్ణత్వము కాబట్టి మనము ఎంతకాలము జీవించినా సో వాలంటరీగా ఎట్లయితే అమ్మాయిలు పెళ్ళి ఇష్టానుసారంగా వెళ్ళాలా చిన్నపిల్లలు ఇష్టానుసారంగా స్కూల్కి వెళ్తేనే నేర్చుకోగలుగుతారు ఎంత ఫోర్స్ వల్ల వాళ్ళు విద్య నేర్చుకోలేరు అదేవిధంగా మన ఈ దేహం నుండి ఇష్టానుసారంగా మనము వెళ్ళడానికి సిద్ధమవ్వాలా మరి ఆ ఇష్టానుసారం అంటే దయచేసి సో సూసైడ్ కాదు సూసైడ్ ఫోర్సబుల్ ఇష్టం లేకుండా కానీ తను ఈ దేహము ఇంకా నాకొద్దు నాకు పర్ఫెక్ట్ ఈ దేహంతో ఉన్నటువంటి ఈ వ్యక్తులతో నాకు బంధం అవసరం లేదు అంటే బలవంతంగా చేయమని కాదు సో మనం వాలంటరీగా ప్రిపేర్ అవ్వాలా ఈ దేహమునిచ్చిన వాళ్ళు నాకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తున్నారా లేదా సో ఈ దేహాన్ని పోషించిన వాళ్ళు సో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆధ్యాత్మిక లోకాన్ని ప్రసాదించకపోతే ఈ దేహము వాళ్ళతో సంబంధం వేస్టింగ్ దాని కొరకే మనకు చెప్తున్నారు భాగవతంలో 5.5.18లో ఈ దేహాన్ని ఇచ్చినటువంటి వాళ్ళ బాధ్యత ఈ దేహానికి సాంగత్యం ఇస్తున్నటువంటి వారి బాధ్యత ఏంటి దేహాన్ని పోషిస్తున్నటువంటి బాధ్యత ఏంటి ఏం శ్లోకం అది తర్వాత గురువు
మనం చెక్ చేసుకోవాలి. ఈ గురువు గారు నన్ను కరెక్ట్ మార్గంలో భగవద్ధామానికి చేర్చే మార్గంలో ప్రయాణింపజేస్తున్నాడా లేదా? తర్వాత బంధువులున్నారు. ఆ బంధువులు నాకు సాంగత్యం ఇస్తున్నారు. ఈ దేహానికి ఆనందాన్ని ఇస్తున్నారా? నాకు ఆత్మకు ఆనందాన్ని ఇస్తున్నారా? అంటే ఇక్కడ ఈ ఆత్మ, ఈ దేహం అనే బంధనం నుంచి విడుదలవ్వడానికి నా బంధువులు సాయం చేస్తున్నారా? ఈ దేహంలో ఇంకా బంధించడానికి కొరకు అంటే దేహం పట్ల ఇంకా ఆసక్తి, దేహ కార్యాల పట్ల, దేహ భౌతికమైనటువంటి కార్యక్రమాల పట్ల అంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఏ దేహంతో నాకు భౌతిక యాక్టివిటీ ఏదో నాకు ఆనందాన్ని ఇచ్చింది అనుకోండి. ఈరోజు నాకు భౌతిక కార్యక్రమం చాలా ఆనందం అనిపించింది. సో ఇమ్మీడియట్‌గా దేహం ఏం కోరుకుంటుంది? నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ భౌతిక కార్యక్రమం ఎప్పుడొస్తుందని కోరుకుంటుంది. తర్వాత రెండో ప్రోగ్రామ్, మూడో ప్రోగ్రామ్, నాలుగో ప్రోగ్రామ్. అరే! ఎవ్రీడే ఒక భౌతిక కార్యక్రమం ఉంటే చాలా బావుంది. అప్పుడేమవుతుంది? ఆధ్యాత్మిక కార్యక్రమం నుంచి రూట్ డైరెక్షన్ చేంజ్ అయిపోతుంది మనది. అర్థమైందా? సో, కాబట్టి ఈ దేహాన్ని అంటే గురువుగారు నాకు భౌతికాన్ని ఇస్తున్నారా? ఆధ్యాత్మికం ఇస్తున్నారా? బంధువులు భౌతికాన్ని ఇస్తున్నారా? ఆధ్యాత్మికం. బంధువులంటే మనం రక్తం పంచుకున్నటువంటి ఈ రక్త సంబంధికులే గాదు. మన ఫ్రెండ్స్ గూడా ఉండొచ్చు. వాళ్ళని గూడా బంధువుల్లాగా భావిస్తా ఉంటాము. సో, కొన్నిసార్ల మనకు ఆధ్యాత్మిక బంధువుల్లాగా అనిపిస్తారు. కానీ వాళ్ళు ఒకవేళ భౌతికమైనటువంటి బంధనాలకు సంబంధించినటువంటి అది ఇచ్చారనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తాను శ్రద్ధగా తీసుకోండి. మా ఆఫీస్‌లోనే మా చాలా ఈ దేహ బంధువు అనుకోవచ్చు. ఆఫీస్ బంధువు. ఎంత యాక్టివ్ పర్సనాలిటీ అంటే చాలా అద్భుతంగా ఉంటారాయన. హెవీ పర్సనాలిటీ. సో, ఒక భీముడిలాగా ఉంటాడాయన ప్రభుజీ చెప్పాలంటే. చాలా హ్యాండ్సమ్. ఆయన సాటర్‌డే రోజు మధ్యాహ్నం దేహ త్యాగం చేశాడు. అంటే కోరుకోకుండా ఇంకెన్నో సంవత్సరాలు ఉండాలనుకున్నారు. కానీ ఉండలేకపోయారు. బలవంతం అంటే హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇష్టం ఉంటదా వెళ్ళాలని? చాలా పెయిన్‌ఫుల్. జస్ట్ నేను అనుకుంటాను 50 బిలో ఉండొచ్చు అనుకుంటున్నాను బహుశా. ఎందుకంటే 2000 తర్వాత రిక్రూట్ అయ్యారు ప్రభుజీ. మేబీ 20-23 ఇయర్స్ సర్వీస్ అయి ఉంటదేమో. సో, 25 ఏళ్లకు జాబ్ వచ్చినా గూడా 50 లోపలనే ఉండొచ్చు అనుకుంటున్నాను. సో, మరి అలాంటప్పుడు ఆలోచించండి. దేహ త్యాగం ఎప్పుడు చేయవలసొస్తదో తెలీదు. సపోజ్ మనం ఎక్కడన్నా భౌతికమైనటువంటి కార్యంలో 1, 2 ఆ వారమంతా ఈరోజు ఒకళ్ళది, రేపు ఒకళ్ళది, ఎల్లుండి ఒకళ్ళది అలా మనం భౌతిక కార్యాల్లో ఎంగేజ్ అయ్యామనుకోండి. ఆ భౌతిక కార్యం వాష్ మనం ఉన్నదనుకోరి. దానివల్ల ఇంకొకరు భౌతిక కార్యం ఆకర్షితులవుతారు. ఇంకోరు. దానివల్ల ఆ భౌతిక కార్యంలోనే నా దేహ త్యాగం చేయాల్సొచ్చిందనుకోండి. యోగా ఎక్కడుంటది మనది? చూడండి మనందరం అందరూ ఎవ్రీబడీ ఈస్ డూయింగ్ మిస్టేక్. ఆల్ మెనీ డివోటీస్. ఓకే. మనం చేయాలనుకుంటే యోగ పరిపూర్ణత పడిసిన యోగులు ప్రకృతి నియమములచే మరణమునొందరు. యోగ పరిపూర్ణత్వం చెందిన వాళ్ళు ప్రకృతి నియమాలు వాళ్ళ పైన అజమాయిషి ఉండదు. యోగ పరిపూర్ణత్వము కోరుకోని వాళ్ళు, యోగ పరిపూర్ణత్వం పొందని వాళ్ళే మరణం చెందుతారు. అటువంటి పూర్ణ యోగులు తాము కోరినప్పుడు దేహం త్యాగం చేయగలరు. మనందరం సాధకులం కూడా కాదు. ఇంకా సాధన కూడా ప్రారంభించలేదు మనము. సాధారణ యోగి తొలుత దేహమందలి ఇంక ఎలా అనేది పద్ధతి చెప్తున్నాను. వాయుచలను నిగ్రహించడంలో నిష్ణాతుడై ఆత్మను సహస్ర సహస్రారమునకు తెచ్చును. పిదప దేహము అగ్ని కిలలయందు దగ్ధమైనప్పుడు కోరిన చోటికి ఎగును. ఈ యోగ విధానము ఆత్మ యొక్క ఉనికిని గుర్తించును కనుక ఇది నేటి కాలం వారు తయారు చేసినటువంటి నామమాత్ర యోగ విధానమునకు పూర్తిగా భిన్నమైనది. నిజమైన యోగ విధానము ఆత్మ ఒక లోకం నుండి వేరొక లోకమునకు లేదా ఒక దేహము నుండి వేరొక దేహానికి పోవడానికి సహాయ సహకారాలు అందించును. అదేవిధంగా సతీదేవి కూడా తన ఆత్మను ఈ దేహము సతీదేవి అనే ఆత్మ నివసిస్తున్నటువంటి ఆ దేహము దక్షుడు ఇచ్చినటువంటిది కాబట్టి ఆ దేహము తనకింక అవసరము లేదు. లైక్ కొన్నిసార్లు మనము
ఎవరన్నా మనకు ఒక డ్రెస్ పెట్టారనుకోండి, ఆ డ్రెస్ మనకి ఇష్టం లేదు. ఎందుకు? వాళ్ళంటే ఇష్టం లేదు. తర్వాత వాళ్ళని సపోజ్ మనం నిందించారు. ఆ దేహం నేనే ఇచ్చానని. అంటే ఆ డ్రెస్ నేను పెట్టాను అంటే మనకు ఆ డ్రెస్ ఏసుకోవాలనిపిస్తదా? ఎవరైనా మనకు డ్రెస్ పెడుతూ దాన్ని నిందిస్తూ లేకుంటే ఇంకేదో ఇది చేస్తారనుకోండి. వాళ్ళు పెట్టిన డ్రెస్ ఏసుకోవాలనిపిస్తదా? కాబట్టి ఆ డ్రెస్సు మనం ఇష్టంతో ఏసుకోము. ఆ డ్రెస్ ఉండదు. ఇక్కడ సతీదేవి దక్షుడు ప్రసాదించినటువంటి ఎందుకు ప్రసాదించాడు? తాను కోరుకున్నటువంటి మహాభక్తుని తాను చేసుకున్నప్పుడు ఆయన పట్ల వైరం పొందాడు కాబట్టి సో ఇంకా ఆ దేహంతో ఏమి చేయలేకపోయింది. ఎందుకు? చేయాలంటే చేయగలుగుతుంది. కానీ లోక మర్యాద రేపు పొద్దున ఆమె భక్తులందరూ ఆ విధంగా అనుసరించే అవకాశం ఉంటుంది. శక్తి యొక్క భక్తులు ఎంతమంది ఉన్నారు? అటువంటప్పుడు తల్లి తండ్రిని అందరూ కూడా హింసించడం ప్రారంభిస్తారు. కానీ ఆ మర్యాదను పాటించింది సతీదేవి. తండ్రిని ఏమనలేదు. అంత ఘోరంగా నిందించినా తండ్రి తండ్రిని ఏమనకుండా ఎవరిని నిందిస్తుండో వాళ్ళ యొక్క గొప్పతనాన్ని తండ్రికి తెలియచేసింది తప్ప తనని నిందించి తండ్రిని తలుచుకుంటే తను భస్మం అవ్వడం కాదు, తండ్రిని కూడా భస్మం చేసేంత కెపాసిటీ తన దగ్గర ఉంది. ఈ ఈ బ్రహ్మాండాన్నే ఆమె పోషిస్తుంది. ఈ బ్రహ్మాండానికి ఆ యజమానురాలు తాను. కావాలంటే ఏమైనా చేయగలుగుతారు. కానీ అలా చేయడానికి పూనుకోలేదు. తర్వాత ఆమె తను సతీదేవి ఈ యోగ విధానం ఆధ్యాత్మిక యోగ విధానం. ఇది భౌతిక యోగం కాదు. భౌతిక అంటే మనము జస్ట్ ఎక్సర్సైజెస్ ప్రతి ఈ శరీరానికి అటాచ్ అయినటువంటి ప్రతి అంగాన్ని యాక్టివేట్ చేయడము భౌతికమైనటువంటి నథింగ్ బట్ ఒక ఎక్సర్సైజ్. కానీ ఇక్కడ చేస్తుంది ఆధ్యాత్మికమైన యోగా, అష్టాంగ యోగా ఎట్లనో ఆ యోగా ప్రాసెస్లో ఆత్మని ఈ చక్రాల ద్వారా ప్రమోట్ చేస్తూ చేస్తూ లాస్ట్కు ఎలా వదిలేయాలనే విధానాన్ని సతీదేవి ఇక్కడ మనకు చూపిస్తుంది. తొలుత ఆమె జితాసని అయి ప్రాణవాయువును నాభి చక్రమున చేర్చను. పిదప దానిని బుద్ధితో మిళితం చేసి హృదయ భాగమునకు కొనిపోయాను. ఆ పిదప దానిని క్రమముగా శ్వాసకోశ మార్గము వైపునకు చరింపజేసి తదనంతరము భ్రూమధ్యమునకు చేర్చిందైంది. భాషం దేహమునందలి వివిధ భాగములందు షట్ చక్రములని పిలువబడినవి అందు చరించు ప్రాణవాయువును నియంత్రించడానికి యోగ విధానము కలదు. సో ఈ ప్రాణవాయువును సో పైకి కిందికి అలా కాకుండా ఒక సెంటర్లో ఏర్పాటు చేసి ఈ షట్ చక్రముల ద్వారా దాన్ని ఆ ప్రాణవాయువుని అంత డీటెయిల్గా మనకి ఇక్కడ భక్తి యోగ పరిపూర్ణత్వానికి అవసరం లేదు. సో సతీదేవి ఏ విధంగా మనకు భక్తి యోగానికి ఇది ధ్యాన యోగము. సో భక్తి యోగానికి మనం దీన్ని అంత డీటెయిల్గా వెళ్ళవలసిన అవసరం లేదు. ప్రాణవాయువును ఉదరం నుండి నాభికి, నాభి నుండి హృదయమునకు, హృదయం నుండి కంఠమునకు, కంఠము నుండి భ్రూమధ్యమునకు, పిదప భ్రూమధ్యం నుండి సహస్రారమునకు చేర్చుట జరుగును. అది ఆ మార్గంలో వెళ్ళాలనుకునే వాళ్ళు ఆ విధంగా దాంట్లో ఆ యోగ పరిపూర్ణత్వానికి మనం ప్రయత్నం చేయొచ్చు. కానీ మనం వెళ్తుంది భక్తి యోగంలో. యోగాభ్యాసం యొక్క సారాంశం అంతయు ఇది. సో ఆ మార్గంలో ఎవరైతే వెళ్ళాలనుకుంటారో కానీ భక్తి యోగంలో ఎవరైతే వెళ్ళాలనుకుంటారో భగవంతుడు వాళ్ళకు ప్రభుపాదుల వారు కూడా తన యొక్క ఆత్మని సో ఆ డేటు టైము విధానము అంతా కూడా డిసైడ్ అయిపోయారు ప్రభుపాదులు ఎలా వదలాలి అనేది. నిజముగు యోగాభ్యాసమునకు మొదలు మనుజుడు ఆసన సిద్ధిని పడేవాళ్ళను ఏలైనా ఊర్ధ్వ అధోముఖములుగా చరించు వాయువులను నియంత్రించే ప్రాణాయామమునందు అది సహాయకారం కాగలదు. ఈ మహోత్కృష్టమగు విధానమును అత్యున్నత యోగ స్థితిని బడుటకై మనుజుడు అభ్యసింపవలసి ఉండదు. కానీ అట్టి అభ్యాసం ప్రస్తుత కాలమునకు ఉద్దేశింపబడలేదు. ఇది భాగవతం కూడా చెప్తుంది. ఈ కాలంలో అది సృష్టి ఆరంభమున కాబట్టి సో అదే మార్గం. ఎందుకు? సో సృష్టి ఆరంభమున చాలా సంవత్సరాలు జీవించేవాళ్ళు, వాళ్ళ యొక్క పవర్స్, వాళ్ళ దేహము చాలా స్ట్రాంగ్గా ఉండేది, వాళ్ళ బుద్ధి స్ట్రాంగ్గా ఉండేది, వాళ్ళ మెమరీ పవర్ చాలా ఎక్కువ ఉండేది, తర్వాత ఆయుష్ ఎక్కువ ఉండేది. ఈ విధానాన్ని చేసేవాళ్ళు. అందు గురించే దానికి ఏమంటారు భాగవతంలో ప్రతి యుగంలో యోగ పరిపూర్ణత్వానికి పాటించవలసినటువంటి విధానాన్ని ఏ శ్లోకంలో చెప్పారు?
కృతే అధ్యాయతో విష్ణు త్రేతాయాం యజతో మఖై ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్హరి కీర్తనం. కృతయుగంలో యోగా అంటే భగవంతుని ప్రతి యుగానికి లక్ష్యము భగవంతుని సేవిస్తూ భగవద్ధామం వెళ్ళాలి. సో కృతయుగంలో భగవంతుని ఏ విధంగా సేవించేవాళ్ళు? బ్రహ్మచర్య గృహస్థ ఆ లైఫ్లో కూడా బ్రహ్మచర్యంలో పాటించేవాళ్ళు విష్ణువుని సేవించటము, గృహస్థలో పాటించేవాళ్ళు వానప్రస్థ భగవంతుని ధ్యానం చేసేవాళ్ళు. కృతయ ధ్యాయతో విష్ణు. ధ్యానం ఎవరి కొరకు? విష్ణువుని పొందడానికి కొరకు ధ్యానం చేయాలి. దానికి ఎగ్జాంపుల్ ఆ కృతయుగంలో సృష్టి ఆరంభంలో ఎవరైనా ఒక్కరిద్దరు భక్తుల యొక్క ఆ భగవంతుడే పరతత్వం మరియు వ్యక్తమగు విశ్వంలో సృష్టి స్థితి లయములకు పరమ మూల కారణుడును అగుటచే శ్రీకృష్ణ భగవాను నేను ధ్యానిస్తున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి బ్రహ్మ మొదటి జీవి బ్రహ్మ భగవంతుని ఈ విధంగా ధ్యానిస్తున్నాడు. మనం కూడా జపం చేస్తున్నాం. జపం చేసేటప్పుడు ఎవరు సుప్రీం? దేని కొరకు? ఆ దేవదేవుడే సుప్రీం. కాబట్టి నా సంబంధము నా బంధము భగవంతుడితో అనుబంధంగా మారాలి. ప్రత్యక్షముగాను మరియు పరోక్షముగాను సర్వ సృష్టిల జ్ఞానమును కలిగిన అతడు తనకు పరమైన కారణము వేరొకటి లేనందున స్వతంత్రుడై ఉన్నాడు ఆ భగవంతుడు. సో కాబట్టి అటువంటి భగవంతుడి నుంచి బ్రహ్మదేవుడు ఈ సృష్టి గురించి జ్ఞానాన్ని పొందడం జరిగింది. మరి బ్రహ్మ తపస్సు చేస్తే భగవంతుడు జ్ఞానాన్ని ప్రసాదించాడు. జ్ఞానం ద్వారా ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞానం అంటే భగవంతుడి యొక్క ఆదేశాలను పాటిస్తా ఉన్నాడు. తర్వాత ఇంకా ఈ సృష్టి ఆరంభంలో ఇంకా ఒకరిద్దరు ఎవరన్నా తపస్సు చేశారు. అట్లా చేసి ఇంత జ్ఞానాన్ని మరి మనము భగవంతుడి కృపని పొందుతున్నాము. మనం చేయవలసింది ఏంటి? భగవంతుడి యొక్క ఆదేశాలను పాటించాలి. నెక్స్ట్ ఊర్ధ్వ అధోముఖములుగా చరించు వాయువులను నియంత్రించే ప్రాణాయామం నందు అది సహాయకారం కాగలదు. ఈ మహాత్కృష్టమగు విధానమును అత్యున్నత యోగ స్థితిని బడుటకై మనజుడు అభ్యసింపవలసి ఉండును. కానీ అట్టి అభ్యాసం ప్రస్తుత కాలం ఉద్దేశింపబడలేదు. ఈ కాలంలో ఎవ్వరును అట్టి యోగ పరిపూర్ణత్వం బడేజాలరు. అయినప్పటికీ జనుడు అట్టి ఆసన పద్ధతులను అభ్యసించడానికి యత్నిస్తూ ఉంటారు. సో దాని పట్ల దాన్ని ఏమంటారు? ధ్యాన యోగ. ఈ కలియుగంలో 5000 సంవత్సరాల కిందనే వేదవ్యాస వారు చెప్పారు. కలియుగంలో అది రికమెండెడ్ కాదు, దాన్ని పాటించకండి, దానివల్ల మీకు ఎటువంటి లాభము జరగదు ధ్యాన యోగం వల్ల. కానీ అవి దాదాపుగా దేహ కసరత్తులు మాత్రమే. అట్టి దేహ కసరత్తులు చే రక్త ప్రసరణ చక్కగా ఇంప్రూవ్ అవుతుంది తప్ప మనకు ఆరోగ్యం మెరుగుపడుతుంది తప్ప నిజమైనటువంటి ఆధ్యాత్మిక పూర్ణత్వాన్ని పొందలేము. కేవలం ఇది రోజు రోజుకు ఎంత ఈ శరీరాన్ని మెయింటైన్ చేసినా ఒకరోజు యోగా గురువులు కూడా మరణిస్తూ ఉన్నారు. యోగా గురువులు కూడా అనారోగ్యం పాలవుతా ఉన్నారు. కాకుండా ఉంటారా? అవుతారు. కానీ మనం ఎంత మట్టుకు మనము ఆధ్యాత్మికమైనటువంటి యోగ పరిపూర్ణత కొరకు అంటే ఈ ఆత్మ ఆనందాన్ని కొరకు ఆత్మ నిజమైనటువంటి తన ఒరిజినల్ ప్లేస్కు శాశ్వత ధామానికి శాశ్వత దేహాన్ని పొందడానికి కొరకు ప్రయత్నం చేయాల. ఆధ్యాత్మిక అనుభవానికి చెందిన ఏ దివ్య విధానమైనను మనము మన ఆత్మను ఆరోగ్యంగా ఉంచుతుంది. కానీ ఆత్మ ఆరోగ్యంగా ఉందంటే దేహం ఆటోమేటిక్గా ఆరోగ్యం ఉంటుంది. అరే ప్రభుజీ, మరి ఎంతో మంది ఆత్మ ఆనందంగా ఉన్న స్వామీజీలు కూడా బెడ్ రిడన్ అయిపోయారు కదా వాళ్ళు. అరే అది అయితే ఈ భౌతిక దేహం యొక్క స్థితి 6 రకాలైనటువంటి మార్పులతో కూడుకున్నది ఈ దేహము. దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది. దాని గురించి పెద్ద చింత పడవలసిన అవసరం లేదు. జన్మ కాకపోతే ఈ మార్పు రహితమైనటువంటి దేహాన్ని పొందడానికి కొరకు ఈ దేహంతో ప్రయత్నం చెయ్యండి. మార్పు సహితం కాదు. మార్పు సహితం అంటే నెక్స్ట్ జన్మ పొందటము. మార్పు రహితం అంటే నెక్స్ట్ జన్మ లేకుండా మనకు ఏ యోగా మనకు చేస్తే మార్పు రహితమైనటువంటి దేహాన్ని పొందగలుగుతాము. అంటే దివ్య దేహాన్ని మనం పొందగలుగుతాము. ఈ యొక్క భౌతిక దేహం పొందడానికి కర్మలు చేస్తే
నెక్స్ట్ లైఫ్ రెడీగా ఉంటుంది. కాబట్టి మనకు ఆత్మోద్ధారమే నిజమైనటువంటి యోగ పరిపూర్ణత్వం. ఆత్మ ఉద్ధరణ, ఆత్మ ఎలా ఉద్ధరణ అవుతుంది? ఈ దేహముతో మనం భగవంతుని నిత్య నిరంతరము సేవించడానికి. మరి భగవంతుని సేవించడము అంటే మన 24/7 24 గంటలు, ఈరోజు నా 24 గంటల్లో నా ఆత్మ ఉద్ధరణ కొరకు, సపోజ్ ఎవరైనా గంటల కొరకు మంత్లీ శాలరీ కాకుండా గంటలు, నిమిషాల కొరకు ఎవరైనా శాలరీ ఇస్తున్నారు అనుకుందాం. మన యొక్క డే టు డే మన పరిస్థితి అది అన్నట్టు. ఇంకేమన్నారు ఇక్కడ? ఆత్మ దేహం నుండి వెడలిపోయిన క్షణం నుండియే దేహం కొల్లిపోవట ఆరంభిస్తుంది. అనగా ఏ ఆధ్యాత్మిక విధానమైన ప్రత్యేకమగు యత్నము లేకయే దేహమును స్వస్థతగా నుంచును. కానీ దేహ పోషణమే యోగము యొక్క చరమ లక్ష్యమని ఎవరైనా భావిస్తే అది పొరపాటే కాగలదు. ఆత్మ ఉద్ధరణమే నిజమైన యోగ పరిపూర్ణత్వము. ఆత్మని ఉద్ధరించడమే నిజమైనటువంటి యోగ పరిపూర్ణత్వం. సపోజ్ నాకు ఆత్మోద్ధరణ చేయలేని రోజు, చేయలేని గంట, చేయలేని నిమిషము అది నా జీవితంలో వ్యర్థము. సపోజ్ మన పిల్లలు ఎగ్జామ్ రాయడానికి నీట్ చాలా కష్టపడ్డారు. సంవత్సరం అంతా ఎగ్జామ్ హాల్‌లోకి వెళ్ళిండ్రు. వాళ్ళిచ్చే 3 గంటలు కూడా సరిపోదు మామూలుగా అయితే. దాంట్లో ఒక 10% 30 నిమిషాలు వేస్ట్ చేశారనుకోండి. ఇస్ ఇట్ ఓకే? 30 నిమిషాలు ఎన్నో క్వెషన్స్ మిస్ అయితాయి. 1, 2 క్వెషన్‌లు మిస్ అయినా వాళ్ళ ర్యాంక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అదే విధంగా దయచేసి గుర్తుపెట్టుకోవాలా. మన జీవితంలో కూడా ప్రతి నిమిషము, ప్రతి సెకండు, ప్రతి దినము కూడా చాలా ముఖ్యమైనది. ఆత్మ ఉద్ధరణకు సంబంధించి కార్యక్రమం ఉన్నదా? ఓకే. ఆత్మ ఉద్ధరణకు సంబంధించిన కార్యక్రమం లేదా? అది నా జీవితంలోంచి వ్యర్థంగా సమయాన్ని బలవంతంగా ఇది ఎప్పుడు తెలుస్తుందంటే, నేను నిజంగా నా ప్రిపరేషన్ అంతా గూడా ఎగ్జామ్ మనవాళ్ళు 1 ఇయర్ ప్రిపేర్ అయిపోయారు. ఎగ్జామ్ మంచిగా రాలేదని తలబట్టుకొనొస్తే, అప్పుడు తెలుస్తుంది ఎందుకురా వేస్ట్ చేసావంటే, పోయేటప్పుడు రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు వాడికి చాలా పిచ్చి. బాగా చదివాడు. కానీ ఒకసారి చూసుకుంటే బాగుండేది. మొత్తం క్రికెట్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. క్రికెట్ చూసాడు. అది కూడా ఎప్పటి వరకు? నైట్ మ్యాచ్. మార్నింగ్ వరకు చూసాడు. ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యిండు. ఎగ్జామ్‌లో ఇలా తులుతా ఉన్నాడు. రాయలేకపోతున్నాడు. ఉంది. కానీ ఆ యొక్క నిద్ర ఆయనకు ఆ మెమరీ మొత్తం గూడా అవుట్‌పుట్ రావట్లేదు. నీకెందుకు? నేను ప్రిపేర్ అయ్యాను నేను రాస్తా గదా! అనే ఛాన్స్ ఉంటదా? తర్వాత ఏమంటారు? ఆత్మను ఉన్నత లోకంలో చేర్చుటకై కొందరు యోగులు యత్నిస్తా ఉంటారు. భౌతిక సౌకర్యములు, ఆయువు, ఆత్మానుభూతికై గల ఏర్పాట్లు ఈ లోకం కన్నను అధిక పరిమాణంలో ఇచ్చట లభించును. కానీ కొందరు యోగులు తమ ఆత్మను ఆధ్యాత్మిక లోకమునకు అంటే వైకుంఠం చేర్చి యత్నిస్తా ఉంటారు. భక్తి యోగము ఆత్మను నేరుగా ఆధ్యాత్మిక లోకమునకే ఉద్ధరించును. భక్తి యోగము మనని భగవత్ లోకానికి చేరుస్తుంది. మిగతా ఏ యోగాలైనా కూడా భగవత్ లోకానికి చేర్చవు. అచట జీవనము సచ్చిదానందమయమై ఉండును. కనుకనే యోగములన్నింటి యందును భక్తి యోగమే ఉన్నతమైంది. యోగాలంటే మనకు శాస్త్ర ప్రకారం, భగవద్గీత ప్రకారం ముఖ్యంగా 4 యోగాలని కర్మయోగము, ధ్యాన యోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము. ఈ కర్మయోగము, ధ్యాన యోగము, తర్వాత జ్ఞాన యోగము. జ్ఞాన యోగముల యొక్క లక్ష్యము భగవంతుని యొక్క బ్రహ్మజ్యోతి. ధ్యాన యోగుల యొక్క లక్ష్యము భగవంతుని యొక్క పరమాత్మ స్వరూపము. కర్మయోగుల యొక్క లక్ష్యము కర్మ చేస్తూ నేను ఆనందాన్ని పొందాలనుకుంటా ఉంటాడు. కాబట్టి వీటందరూ కూడా లాస్ట్ వీళ్ళ యొక్క అంతిమ చరమ లక్ష్యం భక్తి యోగం యొక్క ప్రారంభము. కలియుగంలో అయితే నా ధ్యాన యోగము, జ్ఞాన యోగము. జ్ఞానము ద్వారా భగవంతు యొక్క భక్తి యోగాన్ని చేయనట్టయితే ఆ జ్ఞాన యోగము ఫలితము 0. చాలా మంది జ్ఞానులు చాలా మంది ఉంటారు. యూట్యూబ్‌లలో అక్కడిక్కడ చెప్తా ఉంటారు. ప్రాక్టికల్ మాత్రం ఏమీ లేకపోతే వేస్ట్. అటువంటి జ్ఞాన యోగం వృధా అవుతుంది. మహాత్ములతో అర్చనీయుడగు శివుని అంకమున ఆదరముతోనూ అనురాగంతోనూ ఆసీనమైన తన దేహమును తండ్రి ఎడగల క్రోధం వలన ఆ విధంగా త్యజింపగోరి సతీదేవి అగ్నిమయముగు వాయువును తన యందు ధారణ చేయుట
మొదలెడెను. కాబట్టి తను డిసైడ్ అయిపోయింది. అంటే తను మహాత్మురాలు ఆమె గూడా. సో, శివుడి యొక్క అంకమున ఆసీనమై కూర్చుండేటువంటిది. కానీ మనం మొన్న గూడా ఆల్రెడీ చర్చించాము. భగవంతుడికి భగవంతుడి యొక్క శుద్ధ భక్తులకు ఎప్పుడు గూడా అపరాధం చెయ్యకండి. ఇది గూడా లీల. అంకమున కూర్చుండేటువంటి సతీదేవి ఎప్పుడైతే రామచంద్రుడికి అపరాధం చేసిందో అప్పటినుంచి శివుడు ఇంకా దూరం పెట్టేశాడు. మరి దూరం పెడితే ఎలా? అని దానికి దక్షుడి యొక్క లీల పరిపూర్ణత్వాన్ని ఇస్తుంది. ఇంకా తన దేహం త్యాగం. ఇక భర్త దగ్గర తీయనప్పుడు సో, భార్యకు ఎటువంటి ఆనందం ఉండదు. అర్థమైందా? సో, కాబట్టి ఇక్కడ ఈ దేహము తప్పు చేసింది. కాబట్టి దేహ త్యాగం చేసి ఇంకొక దేహాన్ని తీసుకున్నప్పుడు మళ్ళీ ఆ శివుడు ఆదరిస్తాడు. శివుడిచ్చిన మహాత్ములలో సర్వశ్రేష్ఠునిగా వర్ణింపబడినాడు. శివుడిని భగవానుడిగా వర్ణించలే. మహాత్ములలో సర్వశ్రేష్ఠుడు. అంటే మహాజనులలో 12 మంది మహాజనుల్లో శివుడు గూడా ఒకడు. దాంట్లో మనం చూసినట్టయితే మహాజనులలో బ్రహ్మ, చతుర్కుమారులు, శివ, నారద, భీష్ముడు, తర్వాత ఆ విధంగా ధర్మరాజు, ప్రహ్లాద్ మహారాజు, జనక మహారాజు ఇటువంటి మహాత్ములలో శివుడు గొప్ప మహాత్ముడు. తర్వాత సతీదేవి దేహము దక్షిణ నుండి పుట్టినది అయినను ఆమెను శివుడు తన అంకమున కూర్చుండబెట్టుకొని ఆరాధించేవాడు. ఇది మిక్కిలి గౌరవదాయకమైన విషయము. ఈ విధంగా చూసిన సతీదేవి దేహము సాధారణమైంది కాదు, కానీ అది దక్షిణితో సంబంధము కలిగి ఉండి నిరంతర అప్రసన్నతకు కారణమగుచున్నందున సతీదేవి దానిని త్యజింప నిశ్చయించుకొనెను. ఆమె నెలకొల్పిన ఈ కఠోరమగు ఉపమానము మిగుల అనుసరణీయమైనది. అనగా మహాత్ముల ఏడ గౌరవము చూపని వారితో సాంగత్యము నెరపెడి విషయమున ప్రతి ఒక్కరూ సావధానులై ఉండవలెను. కనుకనే మనుజుడు నాస్తికులతోనూ భక్తి రహితులతోనూ సాంగత్యము చేయరాదని, భక్తుల సాంగత్యము కొరకే యత్నింపవలెనని వేద వాంగ్మయమున ఉపదేశింపబడింది. ఏలైనా భక్తుల సాంగత్యం ద్వారా అతడు ఆత్మానుభవ స్థితికి చేరగలడు. భవబంధం నుండి ముక్తి నొందగోరినచో మనుజుడు మహాత్ములతో సాంగత్యం నెరపవలెను. అంటే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, భవబంధం నుండి ముక్తి. ఈ యొక్క భౌతిక బంధనములు అంటే ఈ దేహము, భౌతిక దేహము ఇది కాకుండా నేను ఆధ్యాత్మిక దేహాన్ని అంటే సచ్చిదానంద దేహాన్ని, సచ్చిదానంద లోకాన్ని, ఆ సచ్చిదానంద స్వరూపుడు భగవంతుడి యొక్క సాంగత్యాన్ని తీసుకోవాలని కోరుకుంటే ఈ భౌతిక బంధనాలకు కారణమైనటువంటి ఈ దేహాన్ని, ఈ భౌతిక బంధనాలకు నిలయమైనటువంటి భవసాగరాన్ని, ఈ భౌతిక ప్రపంచాన్ని, ఈ భౌతిక ప్రపంచంలో మనకు చాలా దుఃఖాన్నిస్తున్నటువంటి సుఖంలాగా అనిపిస్తుంది, కానీ అవి దుఃఖాలే. కాబట్టి వాటి నుంచి మనము దూరం అవ్వాలంటే ఎవరైతే ఆ మార్గంలో నడుస్తున్నారో, ఆధ్యాత్మిక మార్గంలో ఆధ్యాత్మిక పరిపూర్ణత్వాన్ని పొందగోరేవారు, ఆ భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొందినటువంటి మహాత్ములు వాళ్ళ అడుగుజాడలు నడుస్తూ వాళ్ళ సాంగత్యాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనము చాలా సులభంగా ఉద్ధరింపబడగలుగుతాము. మరి ఎలా గుర్తించాలి ప్రభుజీ వాళ్ళ సాంగత్యాన్ని మనము? సో వాళ్ళ సాంగత్యంలో మనకు ఏమి లభ్యమవుతుంది? వాళ్ళ సాంగత్యంలో ఎలా గుర్తించవచ్చు అంటే, మనము ఈ ఆత్మకు ఆనందాన్ని ఇవ్వడానికి కొరకు ముందు చూద్దాము. ఇది గుర్తు పెట్టుకోండి అందరూ కూడా. భౌతిక అస్తిత్వమునందే కొనసాగ గోరినచో లౌకిక సాంగత్యమున నిలువవలెనని శ్రీమద్ భాగవతము. అంటే భౌతిక ప్యాషన్ ఉంటుంది, మనం ఎన్నో జన్మల్లో కోరికలు. ప్రభుజీ సాంగత్యం అంటే అక్కడ ఏముంటది? డ్రై ఉంటది. వాళ్ళు ఎప్పుడు చూసినా ఏదో భజన చేద్దామంటారు, జపం చేద్దామంటారు, తర్వాత ఎప్పుడు చూసినా భగవంతుడి గురించి ఏదో చెప్తా ఉంటారు, తర్వాత ఓన్లీ భగవత్ ప్రసాదం తినవాలంటారు. మళ్ళీ అక్కడికి పోతే ఈ డ్రెస్సింగ్ కూడా మనమైతే ఎంతో కష్టపడి వేలు పెట్టి మంచి మంచి డ్రెస్సు నగలు కొనుక్కున్నాము. ఆ టెంపుల్ ప్రోగ్రాంలో ఏముంటదండి? ఏముండదు. సింపుల్ లివింగ్ అంటారు. మనం ఏదో నార్మల్ బట్టలు వేసుకొని పోవాలా. మరి ఇంతింత బీరువాళ్ళు పెద్ద పెద్ద కాస్ట్లీ వేలు పెట్టి డబ్బులు పెట్టి డ్రెస్సులు కొనుక్కున్నాము. నగలు ఎక్కడేయాలండి? ఇవన్నీ ఎక్కడేయాలా? భౌతిక కార్యక్రమాలు వేయాలా. భౌతికమైనటువంటి టెంపుల్లో ఏదో 2, 3 వెరైటీలు ప్రసాదం అంటారు. ఒక్కొక్కసారి ఒకటే వెరైటీ. ఏం తింటామండి? నాలుక ఉన్నదే
రకరకాలైనటువంటి ఫుడ్ తినాలా, ఎక్కడ దొరుకుతది? భౌతిక కార్యక్రమాల్లో దొరుకుతది. అక్కడ మాతాజీ అక్కడ అన్నీ ఉంటాయి. ప్రభుజీ అన్నీ ఉంటాయి. అన్ని రకాలు మీరు మంచిగా భోగాలను అనుభవించొచ్చు. ఇది చాలా బావుంటది. అప్పుడప్పుడు చూస్తా ఉండాలది. అదేమైతది? యజ్ఞశిష్టాశినస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషై. భుంజతే తే త్వగం పాప ఏ పచంతి ఆరణ. ఏ పచంతి కారణ. సో, ఇదంతా మనకు తెలుసు. అయినా గూడా ఆ విషపూరితమైనటువంటి ఆ భౌతిక పదార్థాన్ని తినడానికి ఇష్టపడతా ఉంటాం. ఆ లౌకికమైనటువంటి వ్యక్తుల సాంగత్యంలో మనము తిరగడానికి ఇష్టపడతాం. లౌకిక కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడానికి గూడా మనం ఇష్టపడతా ఉంటాం. దానికి ఉపదేశామృతంలో ఏం జెప్పారు? అత్యాహార ప్రయాసస్య ప్రజల్పో నియమాగ్రహ జనసంగస్య లౌల్యం చ షడ్భిర్భక్తిర్వినశ్యతి. మన యొక్క భక్తి ఈ విధంగా పతనమవుతుంది. భక్తి యోగ పరిపూర్ణత్వం బ్యాక్ వెళ్ళిపోతుంది మనది. ప్రభుజీ అట్లెట్లా అవుతుంది ప్రభుజీ? అంత సమయం మనం కేటాయిస్తే మనకు తెలియకుండానే నిన్న మంచి ప్రజెంటేషన్ ఉండింది. శ్రీమద్ భాగవతం నందు లౌకిక జీవనం అన్నది మైథున సుఖంపై ఆధారపడినట్టిది. ఆ విధంగా మైథున సుఖ ఆసక్తి మరియు మైథున సుఖ అనురతులతో సాంగత్యం అనేవి రెండును వేద వాంగ్మయమున గ్రహింపబడినవి. ఏలైనా అవి రెండును ఆధ్యాత్మిక పురోగతి యందు ఆటంకమును కలిగించగలవు. కానీ మహాత్ములతో గల సాంగత్యము మనుజుని ఆధ్యాత్మిక స్థాయికి ఉద్ధరించును. దక్షిణ నుండి లభించిన దేహమును సతీదేవి త్యజింప నిశ్చయించుకొనెను. వేరొక దేహమును పొంది తద్వారా శివునితో నిష్కల్మష సాంగత్యమును పొందవలని ఆమె వాంఛించెను. తదుపరి జన్మమున ఆమె హిమవంతుని తనయగా పార్వతీదేవి జన్మించి తిరిగి శివుని భర్తగా పొందిన విషయం తెలిసిందే. సతీదేవి మరియు శివుడు నిత్య సంబంధము కలిగినట్టి వారు. ఆమె వేరొక దేహమును పొందినప్పటికీ వారి సంబంధము ఎన్నడూనూ విడిపోదు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. సాధు సంగ సర్వశాస్త్ర కోయ్ లవమాత్ర సాధు సంగ సర్వ సిద్ధి హోయ్. మనం మానవ జీవితమే సాధు సాంగత్యం కొరకు, అసత్ సాంగత్యం కొరకు కాదు. మానవ జీవితము మొత్తం ఎందుకు అంటే దయచేసి ఎన్నోసార్ల ఆచార్యులు హెచ్చరిస్తూ ఉంటారు. మనం వీఆర్ ఇన్ ట్రైనింగ్‌లో ఒకరోజు లీవ్ ప్రభుజీ ఒక్క సీఎల్ నడుస్తది. కానీ ఎక్కువ లీవులు పెట్టలేము. లీవులు పెడితే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఈ ట్రైనింగ్‌లో మనకు ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్ ఇవ్వరు. కాబట్టి సతీదేవి పర్ఫెక్ట్‌గా ఎగ్జామ్ కొన్నిసార్లు మనం వాళ్ళనేమంటారు? అమెరికా ఇట్లా వెళ్ళడానికి కొరకు ఏం ఎగ్జామ్స్ అంటారు అవి? ఐఎల్సా? అవి వాళ్ళే వాటిని వీళ్ళే డేట్ పెట్టుకుంటారు అనుకుంటున్నాను బహుశా కదా! డేట్ పలానా డేట్ నేను రాస్తాను. అంతేనా? డేట్ వీళ్ళే డిసైడ్ చేసుకుంటారు. సో, దాని కొరకు ప్రిపేర్ అవుతారు. కరెక్టేనా ప్రభు? డేట్ సెలక్షన్ వీళ్ళకి ఒక ఛాన్స్ ఉంటది. సో, అదేవిధంగా సతీదేవి తనే డిసైడ్ చేసుకుంది. యెస్. ఎక్కడికి? ఆ ఎగ్జామ్ ద్వారా ఏ యూనివర్సిటీలో ఎక్కడ ఏ కోర్స్ అనేది కూడా వాళ్ళు డిసైడ్ చేసుకొని దాని కొరకు చాలా కష్టపడతారు. సతీదేవి కూడా ఇక్కడ డిసైడ్ అయిపోయింది. డెస్టినేషన్ ఏంటి? తిరిగి నెక్స్ట్ జన్మలో శివుడే కావాలా నా భర్తగా. కాబట్టి ఆ దేహము చాలా పుణ్యాత్ముడు, ధర్మాత్ముడు, మహాభక్తుడి యొక్క దేహం ద్వారా నేను ఒక దేహాన్ని పొందాలి. అప్పుడు నిత్య సంబంధాన్ని శివుడితో కోరుకొని తను ఆ దేహము త్యాగం చేయడానికి రెడీగా ఉంది. సాధు సంఘములో ఈ అసత్ సంఘం వల్ల తను ఈ దేహాన్ని త్యజించాలనుకున్నది. కాబట్టి మన జీవితంలో కూడా ముందు ముందు మీకు తెలియదు. ప్రభుపాద చెప్పారు. ఈ కేవలం సాధు సంఘం ఇవన్నీ కూడా 10,000 సంవత్సరాలు వేరే దేశాలు ఇప్పుడు కూడా చూస్తున్నాం. రష్యాలో 50 సంవత్సరాల కింద చాలా కఠినం. సాధు సంఘం దొరకాలంటే అలా ప్రాక్టీస్ చేయాలండి. ఇప్పుడు భగవత్ కృప వల్ల చాలా సులభమైనవచ్చు. ఇప్పుడు కూడా కొన్ని కంట్రీస్‌లో చాలా బ్యాన్ చేయనియరు. చాలా కష్టం. అక్కడ సాధు సంఘం దాక్కుని అంటే చాలా కష్టంతో ఓపెన్‌గా ఇలా ఇంత సాధు సంఘం దొరకదు. సాధు సంఘం వల్ల ఇక్కడైతే సతీదేవి తన జన్మ తను మార్చుకుంటుంది. మనకైతే అంత కెపాసిటీ లేదు. మరి మన పరిస్థితి ఎట్లా?
ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. నారదుడు వెళ్ళి నారాయణమూర్తితో ప్రభు సాధు సంఘం యొక్క గొప్పతనాన్ని చెప్పండి. సాధు సంఘ మహత్యం చెప్పండి అంటే భగవంతుడు ఆల్రెడీ చెప్పాడు. అక్కడ సీతాకోక చిలుక ఇప్పుడే జన్మించినటువంటి ఒక సీతాకోక చిలుకని వెళ్ళి అడుగు. నీకు సాధు సంఘ మహత్యం చెప్తుందని. నారదుడు వెళ్ళి ఆ సీతాకోక చిలుకని అడుగుతాడు. సాధు సంఘ మహత్యం ఏంటి చెప్పండి అంటే నారదుడు మహాత్ముడు, మహాజనకుడు. ఆయన భగవంతుడు చెప్పాడు వెళ్తాడు. ఏంటి ప్రభు మీరే చెప్పొచ్చు గదా! ఆ సీతాకోక చిలక మాట్లాడుతదా? అది నాకేం ఎక్స్‌ప్లెయిన్ చేస్తది? నేను దానికంటే చాలా గొప్ప భక్తుడిని, గొప్ప జ్ఞానిని అనలేదు. అక్కడ వెళ్ళమన్నాడు, వెళ్తున్నాడు. అడగంగానే సీతాకోక చిలక మరణించింది. మళ్ళీ తిరిగొస్తాడు. ప్రభు అది మరణించింది ఏమి చెప్పలేదు. ఓకే. ఇప్పుడే అక్కడ ఇంకొక జంతువు చెప్తుంది వెళ్ళు అంటాడు. ఇప్పుడే జన్మించినటువంటి ఆ జినక హిరణ్ దాని దగ్గర వెళ్లి అడుగు. సాధు సంఘ మహత్యం. అది వెళ్లి దాన్ని సాధు సంఘ మహత్యం గురించి చెప్పండి అంటే అది కూడా మరణిస్తుంది. తిరిగి మళ్ళీ నారాయణుడి దగ్గరికొస్తాడు. ప్రభు జింక కూడా మరణించింది. ఓకే. నో ప్రాబ్లమ్. ఇప్పుడే జన్మించినటువంటి ఆవు దూడ అక్కడ కనబడుతుందా? యెస్ కనబడుతుంది. దాన్ని వెళ్లి అడుగు. ఆవు దూడ దగ్గరికి వెళ్లి సాధు సంఘ మహత్యం గురించి అడిగితే అది కూడా మరణిస్తుంది. తర్వాత తిరిగి భగవంతుడి దగ్గర అంటే చూడండి భక్తిలో ఎలా ఉన్నాడు కమిట్మెంట్ అండ్ విశ్వాసం. భగవంతుడు చెప్తున్నాడు నేను వినాలి. మన పరిస్థితి మనం భగవంతుడు చెప్పట్లేదు. మనం వినము. ఎవరు చెప్తున్నారు? ఒక మానవ మాత్రుడు. మాలాంటి ఒక దేహం పలుకుతుంది కాబట్టి, ఆ దేహం మాట నేను వినొచ్చు, వినకపోవచ్చు. నా ఇష్టం, నా బుద్ధి. అక్కడ భగవంతుడు కదా! మరి భగవంతుడు చెప్పాడు, నా మాటలనే రిపీట్ చేస్తున్నాడు. నేను చెప్పిన లీలలనే భాగవతం శాస్త్రంలో ఉన్నవాడు రిపీట్ చేస్తున్నాడు కాబట్టి, ఆ రిపీట్ చేస్తున్నటువంటి వ్యక్తిని స్వయం నాలాగే భావించండి. నా పలుకులే భావించినప్పుడు మీరు ఉద్ధరింపబడతారు. లేకుంటే మీరు ఈ లైఫ్ కాదు. లైఫ్ ఆఫ్టర్ లైఫ్, ఎన్ని జన్మలైనా మీరు ఉద్ధరింపబడరు. వస్తాడు. ప్రభు ఆవు దూడ కూడా చనిపోయింది. ఓకే. ఆ భూలోకంలో ఉన్నట్టు ఫలానా యువరాజుని వెళ్లి అడుగు. యువరాజు దగ్గరికి వెళ్ళంగానే యువరాజు నారదుని ఎంతో సత్కారం చేసి, అతిథి మర్యాదలు చేసి, తన సింహాసనం మీద కూర్చోబెట్టి, ప్రభు ఏం సేవ చేయగలుగుతామంటే అప్పుడు అడుగుతాడు. సేవలేం లేదు. నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఏంటది? సాధు సాంగత్యం యొక్క మహత్యం చెప్పండి అంటే, అప్పుడు తన పాస్ట్ జన్మల లీలలు చెప్తాడు. సీతాకోక చిలుక నేనే. జనక యొక్క దూడను అంటే ఆ యొక్క బిడ్డను నేనే. ఆవు దూడను నేనే. ఈరోజు మీ యొక్క క్షణకాల సాంగత్యం వల్ల నాకు ధర్మాత్ముడైనటువంటి ఆ రాజుగారి యొక్క గర్భమున దేహము తీసుకునే మహద్భాగ్యం దొరికింది. ప్రభు మీ యొక్క రుణాన్ని నేను జన్మ జన్మలకు తీర్చుకోలేను. ఇది సాధు సాంగత్యం యొక్క మహత్యం. కానీ మనం ఇది ఎన్నో సార్లు 10 సార్లు విన్నాము. కానీ సాధు సాంగత్యాన్ని పక్కన పెడతాం. అసత్ సాంగత్యాన్ని ఇష్టపడతాం. అది మన యొక్క కర్మ అన్నట్టు. అర్థమైందా? దానివల్ల మనం ఎన్ని జన్మలైనా ఉద్ధరింపబడము. చాలా స్లోగా నడుస్తా ఉంటాం. అర్థమైందా? నెక్స్ట్. సతీదేవి తన భర్త జగద్గురువగు శివుడు పాద పద్మముల పైననే ధ్యానము నిలిపెను. ఆ విధంగా ఆమె సమస్త కల్మషం నుండి పవిత్రురాలై యోగాగ్ని యందు తన దేహమును త్యజించెను. సో కాబట్టి తన యొక్క లక్ష్యం ఏంటి? శివుడు. కాబట్టి శివుడిని ధ్యానం చేస్తుంది. భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? మీరు ఎవరిని ధ్యానం చేస్తే ఏం జరుగుతుందని చెప్పాడు భగవంతుడు? సారా వచ్చినప్పుడు అతని ఆ! తనను తాను మనందరం కూడా మనని మనము దేవదేవుని నిత్య సేవకునిగా తలచినప్పుడు అతని భౌతిక సాంగత్యం వల్ల కలిగడి కల్మషమంతయు దివ్య సమాధి యొక్క అగ్నికీలముచే భస్మీపటలమగును. అగ్నిని బాహ్యంగా ప్రదర్శించవలసిన అవసరం లేదు. భౌతిక జగమునందలి దైహిక బంధములన్నింటిని మరిచి మనుజుడు స్వస్వరూపమున స్థితుడైనచో స్వస్వరూపము మన యొక్క స్వస్వరూపము భగవంతుడి సేవకుడు. మన యొక్క అసహజ స్వరూపము మాయా సేవకుడు. మాయ అంటే ఈ భౌతికమైనటువంటి ఆలోచనలు, భౌతికమైనటువంటి భోగ వాంఛ ఉన్నటువంటి ఈ దేహ సేవకుడు. అది అసత్ స్వరూపము. అగ్ని బాహ్యంగా ప్రదర్శించవలసిన అవసరం. భౌతిక జగమందలి దైహిక బంధములన్నింటిని మరిచి మనుజుడు స్వస్వరూపమున స్థితుడైనచో యోగాగ్నిచే సమస్త కల్మషము నశించిన వాడే అని చెప్పవచ్చు. ఈ జగంలోని బాంధవ్యములను కలిగి ఉండుటే గొప్ప యోగినని నటించువాడు నిజమైన యోగి కాజాలడు. శ్రీమద్ భాగవతము 2.4.15 నందు యత్ కీర్తనం యత్ స్మరణం అని తెలుపు. అనగా
శ్రీకృష్ణ భగవాని పవిత్ర నామమును కీర్తించి అతని పాద పద్మమును ధ్యానించుచు ప్రార్థించుట ద్వారా మనుజుడు శీఘ్రమే సమాధి అగ్నిచే భౌతిక కల్మష దూరుడగును, దేహాత్మ భావన తొలగిన వాడగును. క్షణమాత్రము ఆలస్యము లేకుండా ఇది శీఘ్రమే మనగూడగలదు. సతీదేవి దేహత్యాగం చేసినదనుట ఎందరి భావము. ఆమె తనకు దక్షిణతో గల సంబంధమును హృదయము నుండియే తొలగించవలసినదేనని శ్రీ జీవగోస్వామి అభిప్రాయపడిరి. సతీదేవి బహిరంగ శక్తి కనుక తన దేహత్యాగం చేసినప్పుడు ఆధ్యాత్మిక దేహమును పొందక దక్షిణ వలన కలిగిన దేహమును మాత్రం మార్చినదని శ్రీ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ల వారు వ్యాఖ్యానించింది. అంటే ఆమె వెంటనే మేనక తన భావి జనని గర్భమున ప్రవేశించినదని ఇంకొందరు వ్యాఖ్యాతలు అభిప్రాయపడిరి. అనగా దక్షదత్తముకు దేహం త్యజించి ఆమె వెంటనే పర్వతముని యొక్క తనయగా జన్మ తీసుకొని అది మళ్ళీ శివుడి యొక్క సాంగత్యం తీసుకోవడానికి ఉత్సాహాన్ని చూపించింది. దాని భావం ఆమె ఆధ్యాత్మిక దేవుని పొందినదని కాదు. కాబట్టి ఇక్కడ కూడా ఆధ్యాత్మిక దేహాన్ని పొందలేదు, ఇక్కడే భౌతిక దేహాన్ని పొందింది. మరి మనం కూడా భౌతిక వ్యక్తులను కోరుకొని భౌతిక వ్యక్తుల సాంగత్యంలో ఉంటే ఖచ్చితంగా భౌతిక దేహాన్ని పొందుతాము. ఆధ్యాత్మిక వ్యక్తులతో, ఆధ్యాత్మిక ఆచారాలతో, మరి మనం అంటే ప్రభుజీ ఆధ్యాత్మిక వాళ్ళు ఎవరు? వాళ్ళు చూడడానికి డ్రెస్ కోడ్ ఆధ్యాత్మిక ఉంది, కానీ నిత్య నిరంతరం మరి భౌతిక కార్యకలాపాలు మునిగారనుకోండి, చాలు భౌతికమే అవుతారు. అర్థమైందా? ఆధ్యాత్మిక వాదులు కాదు. కాబట్టి దయచేసి మనం ఇక్కడ ప్రతి అకేషన్ని నేను ఆధ్యాత్మికంగా ఏ విధంగా మార్చుకోగలుగుతాను అని ఆలోచించాలి. ప్రతి కార్యక్రమాన్ని దాంట్లో ఆధ్యాత్మికం ఉండాలా, భౌతికం ఉండకూడదు అనేది ఉన్నప్పుడు మనం ఆధ్యాత్మికమైనటువంటి శరీరాన్ని పొందగలుగుతాము, ఆధ్యాత్మిక లోకాన్ని పొందగలుగుతాము, భౌతికాన్ని సులభంగా త్యజించగలుగుతాము. देवलो ग्रंथराज श्रीमद् भागवतम की जय, श्री राधारमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय।